అందరికీ నమస్కారం. గార్డెనింగ్ యాత్రకి సుస్వాగతం. కొంచెం పని మీద బయటికెళ్తూ ఉంటే అక్కడ ఒక మొక్కలు లోడ్‌తో దించుతూ ఉన్నారనమాట. ఈ మొక్కలు మీకు చూపిస్తాను. చాలా వరకు అన్ని రకాల పూల మొక్కలు చూపిస్తున్నాను. ఈ లోడ్‌లో ఏమొచ్చాయో అవన్నీ. చాలా బాగుంటాయి. లాస్ట్ వరకు చూడండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ మొక్కలు మీ లోకల్ నర్సరీలో కొనుక్కోవడానికి కూడా మీకు యూజ్ అవుతాయి. ఇప్పుడే కొన్ని కనకాంబరాల మొక్కలైతే దిగాయన్నమాట లోడ్లో. ఇవేమి పూర్తి రెడ్ కలర్ అయితే కాదు, కొంచెం ఆరెంజ్ కలర్లో అయితే ఉన్నాయి. బాగున్నాయి మొక్కలు, అన్నీ కొత్త మొక్కలు కదా, ఇప్పుడే వచ్చాయి. ఇవ్వండి, ఇవన్నమాట పూలు. ఈ కలర్లు అయితే ఉన్నాయి. ఎక్కువ మంది రెడ్ అయితే ఇష్టపడుతున్నారు. వీటిని అంత ఎక్కువగా ఇంట్రెస్టెడ్గా తీసుకునే వాళ్ళు కొంచెం తక్కువ మంది ఉన్నారు. మీకు ఏ కలర్ ఇష్టమో కూడా కింద కామెంట్ చేయండి. వీటిలో మనకి నాటు ఉన్నాయన్నమాట. అవి రెడ్ కలర్ వస్తాయి. ఇవి ఇక్కడ ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ. ఇవేమో రెడ్ కలర్ నాటువి. కాకపోతే ఫ్లవరింగ్ అవడానికి కొంచెం టైం పడుతుంది. నాటువి కొంచెం టైం తీసుకుంటాయి. హైబ్రిడ్వి కొంచెం ఫాస్ట్ వస్తాయి అనమాట. ఇవన్నీ పోతే ఇక్కడ కాగడాలు ఉన్నాయి, చూపిస్తానండి. ఇవేమో చిన్న కాగడాలు. ఇవ్వండి, ఇవి వచ్చేసి చిన్న కాగడాలు అనమాట. ప్యాకెట్ సైజ్ కూడా ఈ సైజ్ ఉంది. ప్యాకెట్ సైజ్ కూడా చిన్నదే. చిన్న కాగడాలు. ఆకు కూడా కొంచెం చూడండి ముదురు రంగులో. ఇవి వచ్చేసి కొంచెం పెద్ద కాగడాలు అనమాట. లైక్ ఫ్లవర్స్ చూపిస్తాను ఆగండి. ఇవ్వండి ఇక్కడ. ఇవి వచ్చేసి పెద్ద కాగడాలు. ఇవి కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ విషయం ఏంటంటే, ఇవేమో బెంగళూరు నుంచి వచ్చినటువంటి కాగడాలు, ఇవేమో కడియం నుంచి వచ్చినటువంటి కాగడాలు అనమాట. రెండు డిఫరెంట్. ఇక్కడ చూస్తే దవనం అయితే ఉంది. ఇది దవనం కూడా ఫ్రెష్ గానే ఉన్నాయన్నమాట. కొత్త మొక్కలు 2-3 కొమ్మలతో. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇది కూడా చిన్న సైజ్ ప్యాకెట్ దవనం కూడా. మర్వం అయితే ఇంకా రాలేదు, మేబీ ఇంకా తయారు లేదంట. ఉన్నాయో లేదో కూడా అవి కూడా ఒకసారి చూపిస్తారు. ఇవి వచ్చేసి టికోమా ఎల్లో అనమాట. ఇవి దీంట్లో మనకి ఇంకా టికోమా బ్లూ అని ఆరెంజ్ ఉంటుంది. చూపిస్తానులేండి అవి కూడా. ఇవి కూడా చిన్న ప్యాకెట్, ఈ సైజ్ ప్యాకెట్ అనమాట. ఇవ్వండి, ఇదంతా చాలా బాగుంది. దీంట్లో ఆరెంజ్ కూడా ఉంటుంది, చూపిస్తాను. ఆరెంజ్ అంటే అదే రెడ్ కలర్ టైప్ ఉంటుంది. ఇదిగోండి ఇవి. ఇవి వచ్చేసి టికోమా ఆరెంజ్, అంటే ఇంటికి బార్డర్స్ లో వేసుకోవడానికి. ఒక లైన్ గా ఇలాంటి మొక్కలు నాటితే ఇవి పెద్ద హైట్ రావన్నమాట. కట్ చేసుకుంటూ ఉన్నామంటే ఒక గోడ టైప్ లో ఉండి ఈ విధంగా ఫ్లవర్స్ వచ్చేసి చూడడానికి ఇంటికే రంగు, అంటే కొంచెం లుక్ అనేది చేంజ్ చేస్తాయి అనమాట. బాగుంటాయి. ఇది వచ్చేసి మనకి గోవర్ధనంలో నాటు వెరైటీ అనమాట. ఇది హైబ్రిడ్ కాదు, నాటు. హైబ్రిడ్ ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. మొగ్గలతో ఉన్నాయి నాటు వెరైటీస్. దీంతో పాటు కొన్ని రకాల మిర్చి కూడా వచ్చాయి. ఇవి చిన్న చిన్నవి అనమాట. జస్ట్ షో పర్పస్ అని అనుకోవాలి ఇవి. ఎందుకంటే అంత చిన్న సైజులో ఉన్నాయి. ఇవి కర్రీస్కి ఏమి ఉపయోగపడితే అంత ఉపయోగపడకపోవచ్చు. కొన్ని రకాల షో మొక్కలు అనమాట. వీటి నేచురల్ గా నర్సరీస్ లో పెన్సిల్స్ అని పిలుస్తూ ఉంటారు. దీంట్లో కూడా డిఫరెంట్ 2 కలర్లు ఉన్నాయి చూడండి. ఇదొక కలర్. ఇవి వచ్చేసి ఎక్కడైనా కార్నర్స్ లో అక్కడ ఒక మొక్క, ఒక కార్నర్ లో ఒక మొక్క, ఇంకో కార్నర్ లో ఇంకొక మొక్క అలా వేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటివి యూస్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. కాకపోతే ఎక్కువ కార్నర్స్ వరుసగా కూడా వేసుకున్నా అంత అనిపించదు. జస్ట్ ఒక కార్నర్ లో ఒకటి, ఇప్పుడు ఒక స్క్వేర్ టైప్ లో ఉందనుకుంటే ఎవ్రీ కార్నర్ కి ఒక మొక్క లాంటివి ట్రై చేసుకున్నామంటే కూడా చాలా బాగుంటుంది. ఒక మంచిగా ఉంటుంది చూడటానికి. తాయి నిమ్మకాయలు చూడండి, ఇవి తైవాన్ నిమ్మకాయలు అనమాట. చాలా బాగున్నాయి. ఈ పండ్ల మొక్కల గురించి సపరేట్ వీడియో చేస్తానులేండి. ఇంకా చాలా ఉన్నాయి పండ్ల మొక్కలు. ఇవన్నీ ఒక వీడియోలో సెట్ అవ్వు. పండ్ల మొక్కలకి సపరేట్గా ఒక వీడియో పెట్టేస్తాను అండి. ఇది వచ్చేసి సింహాచలం సంపంగి అంటాం కదా. ఇవ్వండి, చాలా బాగుంటాయి ఫ్లవర్స్ కూడా. అండ్ స్మెల్ కూడా విపరీతంగా వస్తుంది. వీటికి కొంచెం స్నేక్స్ అట్రాక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉందన్నమాట. కొంచెం పల్లెటూరులు చుట్టుపక్కలంతా కూడా చెట్లు చేమలు ఉండే వాళ్ళు అయితే అవాయిడ్ చేసేయండి. అలా కాకుండా సిటీస్ లో ఉంటూ చుట్టుపక్కల లాంటివి ఏవీ లేవు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. ఇవన్నీ అవే సింహాచలం సంపంగి ప్లాంట్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయి. లీవ్స్ అదంతా అండ్ కంప్లీట్ గా గ్రాఫ్టెడ్ అనమాట. ఇది ఎక్కువ హైట్ కూడా మనం పాట్స్ లో కూడా నాటుకోవచ్చు. పాట్స్ లో నాటుకునేటప్పుడు ఈ గ్రాఫ్టింగ్ కొంచెం మునిగే విధంగా అయితే నాటేసుకోండి. అండ్ ఇక్కడ వస్తున్నాయి చూసారా పిలకలు, వీటిని అయితే అసలు ఉండించద్దు. ఇగో అస్సలు రానివ్వకండి. వీటిని ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉండండి. లేదంటే మాత్రం ఖచ్చితంగా కూడా ఇవి పెరిగిపోయేసి అసలు మొక్కలు చంపేస్తాయి అనమాట. ఈ గ్రాఫ్టింగ్ కొంచెం మునిగేలాగా నాటుకొని కొంచెం జాగ్రత్త చేసుకున్నారంటే చాలా మంచి ఫీల్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి థాయ్ యూజర్ల వెరైటీస్ అనమాట. ఇది మొక్క అయితే మనకి ఈ చిన్న ప్యాకెట్లో ఈ టైప్ ఉంటుంది. ఇదే పెద్ద ప్యాకెట్ కొనాలంటే ఒక 250-200 ఛార్జ్ చేస్తారు. అది ఈ ప్యాకెట్లో తీసుకున్నామంటే మనకి 50 రూపీస్ 60 రూపీస్లో అయిపోతాయి. మనకి మాక్సిమం మొక్కలు అంటే ఒక రెగ్యులర్ మొక్కలన్నీ ఈ సైజ్ ప్యాకెట్ అనేవి కూడా మనకి 50-60లో వస్తాయి. కొన్ని వెరైటీస్ ఏమన్నా ఉంటే ఆ ప్యాకెట్లో కొంచెం కాస్ట్ పడతాయి. ఫ్లవర్స్ అయితే దీనికి రెడ్ కలర్.
ఇక్కడ చూస్తే వైట్ కలర్, ఇదిగోండి. ఇవి వచ్చేసి వైట్ కలర్ అనమాట, సేమ్ దాంట్లోనే. ఇది కూడా సేమ్ అంతే ప్యాకెట్, ఈ టైప్ వస్తుంది అనమాట. ఈ తాయి జీరాల యొక్క స్పెషల్ ఏంటి అంటే ఇవి హైట్ అనేది అసలు పెరగవు. అసలు పెరగవంటే చాలా స్లో అనమాట. దీంట్లోనే ఈ జీరాలోనే పింక్ కలర్ అనమాట. ఇవి కూడా బాగుంటాయి. మీరు ఈ మొక్కలు కూడా బార్డర్స్ లో వరుసగా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు లైక్ ఒక లైన్ అంతా, ఇప్పుడు మనం ఒక స్క్వేర్ టైప్ ఉంది అనుకుంటే, ఆ స్క్వేర్ టైప్ అనుకున్నామంటే ఆ స్క్వేర్ టైప్కి మొత్తం కూడా బార్డర్ ఉంటుంది కదా, ఆ బార్డర్ మొత్తం ఇలాంటి మొక్కలతో, అంటే ఒక వరుస అంతా కూడా వైట్, ఒక వరుస అంతా ఏమో రెడ్, ఒక వరుస అంతా ఈ పింక్, ఇలాంటివి వేసుకున్నామంటే దీనికి ఉండేటువంటి స్పెషల్ ఇది ఏంటి అంటే దీనికి గ్రోత్ అనేది చాలా స్లోగా ఉంటుంది అనమాట. అంత ఫాస్ట్ గ్రోత్ అయితే ఉండదు, చాలా స్లోగా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకి ప్రాబ్లం ఉంటుంది, మరి పెద్ద పెద్ద మాన్లు అయిపోతాయేమో అని చెప్పేసి ఒక 1 feet లోనే ఉండించుకోవచ్చు, అంటే 1.5 feet 2 feet లోనే దీన్ని కట్ చేసుకుంటూ ఉన్నామంటే ఇంకా అక్కడ హెవీ ఫ్లవరింగ్ వస్తుంది అనమాట. సో మనకి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే 365 days దీనికి ఫ్లవరింగ్ ఉంటుంది. ఫ్లవరింగ్ ఆగే ఛాన్సే లేదు. ఇలా ఫ్లవరింగ్ వస్తున్నా మళ్ళీ పక్క నుంచి ఇంకో కొమ్మకి ఇలా మొగ్గ స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఇలాంటివి 1-2 మొక్కలు మనము ఇంటికి ఆ సైడ్ ఈ సైడ్ పెట్టుకోవడానికి బాగుంటాయి, బార్డర్స్ లో వేసుకోవడానికి బాగుంటాయి. ఒక మంచి డిజైనింగ్ కోసం ట్రై చేయాలనుకుంటే, ఇంటి లుక్ మారాలి, ఫ్లవరింగ్ తోనే బాగుండాలి అని అనుకుంటే, ఎప్పుడు కూడా ఆ ఫ్లవరింగ్ ఉండాలి 365 days అనుకుంటే ఈ మొక్కలు ద పర్ఫెక్ట్ అనమాట. అంటే బోన్సై టైప్ అనమాట ఇవన్నీ కూడా. ఇక్కడ చూడండి కరివేపాకు అనమాట. ఇది ఒరిజినల్ నాటు వెరైటీ కరివేపాకు, చాలా బాగుంటుంది. స్మెల్ కూడా కొంచెం ఘాట్ ఎక్కువగా ఉంటుంది. నార్మల్ ఇప్పుడు హోటల్స్లో ఇక్కడ ఎక్కువగా యూజ్ చేసేటువంటి ఈ కరివేపాకులో ఇదే అనమాట. చాలా బాగుంటుంది. దీంట్లో మనకి మినీ వెరైటీ ఉంటుంది, అది కూడా చూపిస్తాను. అవి కూడా వచ్చినట్టున్నాయి, అవి కూడా చూపిస్తాను. మనకేం నర్సరీ లేవు, ఇది వేరే నర్సరీలో మనం వెళ్తూ ఉంటే కనిపించింది కాబట్టి ఇక్కడ తీసి చూపిస్తున్నాను మీకు అంతే. ఇది కొంచెం పెద్ద సైజ్ ప్యాకెట్ అనమాట. దీన్ని వచ్చేసి మనం 8-10 సైజ్ అని పిలుస్తూ ఉంటాం. ఇవి మీకు 80 రూపీస్ 90 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. కొంచెం తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు బేస్డ్ అండ్ నర్సరీని బట్టి అయితే. బట్ చెట్టు అయితే మాత్రం చాలా బాగున్నాయి చూడండి. ఇదే అనమాట మనకి ఆ మినీ వెరైటీ. చూసారా ఆకు చూడండి ఎంత చిన్నదిగా ఉంటుంది, అంటే ఆకు అంత చిన్నదిగా ఉంటుంది. దీన్ని 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. మనం ల్యాండ్స్కేపింగ్లో మన ఇంటికి ఒక మంచి లుక్ కావాలనుకుంటే ఇది ఒక బాన్సై టైప్ అనమాట. ఇది అంత హైట్ ఎక్కువ పెరగదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది బుషీగా వస్తుంది. మనం కట్ చేసుకున్నామంటే ఒక రౌండ్ షేప్లో వస్తుంది అనమాట. మా ఇంట్లో కూడా ఉంది ఇది. సో మనం అలానే యూజ్ చేసుకోవచ్చు. వీటి కొమ్మల్ని మళ్ళీ మనం కూరల్లోకి యూజ్ చేసుకోవచ్చు. ఇలా చిన్నదిగా ఉందని చెప్పేసి తక్కువ అనుకోమాకండి, చాలా ఘాట్ ఎక్కువ ఉంటుంది దీనికి కూడా. ఇది చాలా బాగుంటుంది, 2 రకాలుగా ఉపయోగించవచ్చు. ఇది బోన్సై వెరైటీ, మనం బుషీగా రౌండ్గా చేసుకోవడానికి బాగుంటుంది. ప్లస్ అదేవిధంగా దీన్ని మనం కూరలో కూడా వాడుకోవచ్చు అనమాట. ఇది కూడా ప్యాకెట్ సైజ్ ఎలా ఉంటుంది కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, 200-250 వరకు కూడా ఛార్జ్ చేయొచ్చు బేస్డ్ ఆన్ నర్సరీ. ఇది వచ్చేసి మనకి కదమ్మం ఉంటుంది కదా, దాంట్లో మినీ కదంబం లేదా బోన్సై కదంబం అని పిలుస్తూ ఉంటాం. ఫ్లవర్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. ఇది ఇంకా పెద్దది అవ్వాలి. యాక్చువల్గా ఫ్లవర్ పక్కన ఇస్తాను చూడండి. ఇది వైట్ ఫ్లవర్స్ వస్తాయి అనమాట, చాలా బాగుంటాయి. ఇప్పుడు ప్రైజెస్ కొంచెం డ్రాప్ అయ్యాయంట, మేబీ ఒక 500-600 ఆ రేంజ్లో కూడా ఉండొచ్చు. చాలా బాగున్నాయి. కొంచెం పెద్ద పాట్స్ ఇవి, ఇంకొంచెం కాస్ట్ కూడా ఉండొచ్చు నర్సరీస్ని బట్టి. చాలా బాగున్నాయి చూడండి. ఇటువంటి మొక్కలు మనం మీరు కదంబం అంటే చాలా మంది ఇష్టపడతారు, ఇంట్లో ఉంటే చాలా అదృష్టం అని చెప్పేసి, అమ్మవారికి చాలా ఇష్టం అని చెప్పేసి కూడా. కానీ చాలా పెద్ద పెద్ద మాన్లు అయిపోతే అని వేసుకోలేరు చాలా మంది, ఎక్కువ స్పేస్ లేకపోవడం, అది ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయడం వల్ల. అలాంటి వాళ్ళకి ఈ బోన్సై కదంబం అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. దీనికి మళ్ళీ సీజన్ లేదు, ఈ బోన్సైకి ఎప్పుడు ఫ్లవరింగ్ వస్తూనే ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఈ టైప్లో ట్రై చేయాలనుకుంటే మీ లోకల్ నర్సరీస్లో ఎక్కడైనా అడిగి చూసారంటే, లేదంటే ఆన్లైన్లో అయినా సరే ఉంటాయన్నమాట. సో ఇలా ట్రై చేయండి, బాగుంటాయి. ఇవి కూడా సింపుల్గా ఉంటాయి. ఆకులకి ఆ నాటు వాటికి వీటికి చాలా డిఫరెన్స్ ఆకులు, బట్ మొక్క అయితే మాత్రం సేమ్ అదే ఫ్లవర్ వస్తుంది అనమాట. అంటే ఇవి వచ్చేసి శాంక్ ఆఫ్ ఇండియా, సాంగ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తూ ఉంటారు. దాంట్లో ఇది గ్రీన్ వైట్ కూడా ఉంటుంది, అవి కూడా చూపిస్తాను. ఇవి కూడా మీరు ల్యాండ్స్కేపింగ్లో ఇంటికి బార్డర్స్లో వేసుకోవడానికి బాగుంటుంది. మరి ఒకటే మొక్క తీసుకెళ్ళేసి కంప్లీట్ బార్డర్స్ వేసుకుంటే అది బాగోదు, కానీ అక్కడ ఒకటి అక్కడ ఒకటి కార్నర్స్లో అలా వేసుకుంటే మాత్రం చాలా అందంగా ఉంటుంది అనమాట. కట్ చేసుకోవచ్చు, ఇటు కొమ్మల నుంచి కూడా మనం మళ్ళీ కొత్త మొక్కలు జనరేట్ చేసుకోవచ్చు. దీంట్లో వైట్ వచ్చేసి ఈ టైప్ ఉంటుంది, గ్రీన్ అండ్ అంటే మరి ప్యూర్ వైట్ కాదులేండి, అదే కొంచెం చూడడానికి వైట్ అని చెప్పొచ్చు. దానికి దీనికి కొంచెం ఈక్రెమిషన్ టైప్లో ఉంటాయి అనమాట. ఇవి కూడా చాలా బాగుంటాయి. వీటి కాస్ట్ కూడా 250 అలా ఉంటుంది. ఇవి పెద్ద మొక్కలు, చిన్న మొక్కలు ఉన్నాయి, అవి అయితే 50 రూపీస్ 60 రూపీస్లో వచ్చేస్తాయి. మనం ఎంత చూసిన ప్యాకెట్లు అయితే మాత్రం. ఇవి కూడా ల్యాండ్స్కేపింగ్ ఎవరైనా ఇంటికి ఒక మంచి లుక్ కోసం కావాలనుకుంటే ట్రై చేసుకోవచ్చు. మనం ఏందాక చూసిన ఈజరల్ మొక్కలు కొంచెం పెద్ద సైజు మొక్కలు అనమాట. ఆల్మోస్ట్ 1.5 year 2 years మొక్క అనమాట. కానీ హైట్ చూడండి తక్కువగానే ఉంది, బట్ ఫ్లవరింగ్ మాత్రం ఎప్పుడూ ఉంటుంది. ఇదే దీనికి ఉన్నటువంటి స్పెషల్ అయితే. ఇదిగోండి మొత్తం అయ్యే ఉన్నాయి చూడండి. చూసినటువంటి రెడ్
ఈ ఇజురాలో రెడ్ చూసాం కదా, దాంట్లో అన్నమాట. ఇవి కొంచెం పెద్ద సైజు, ఫ్లవరింగ్ చూడండి బాగున్నాయి. ఈ టైప్ ఉంటుంది అనమాట. అయితే ఇవి వచ్చేసి 100 వరహాలు. దీంట్లో ఇది ఎల్లో కలరు మనకి ఇంకా వైట్, పింక్, ఆరెంజ్ ఇలా ఒక 5-6 కలర్ల వరకు ఉంటాయి. బా, గుర్తు చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది. ఎంత పెద్దది వచ్చిందో చూడండి ఫ్లవరింగ్. ఇలాంటివి మనం కావాలి అనుకుంటే మొత్తం బార్డర్ మొత్తం వేసేసుకోవచ్చు, లేదా 1-2 ప్లాంట్లు కార్నర్స్లో వేసుకోవచ్చు. ఇంటికి ఆ పక్క ఈ పక్క కొంచెం సన్లైట్ పడే దగ్గర, ఇది అవుట్డోర్ మొక్క, ఆ పక్క ఈ పక్క పెట్టుకున్నామంటే ఇలా చూడండి అసలు. బాబా బాబా, ఎంతెంత పెద్ద మొగ్గలు ఉన్నాయో చూడండి, చాలా బాగా వచ్చాయి. చాలా మంది ఎక్కువగా రెడ్ 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 అంటారు, కానీ ఎల్లో ఇంకా అఫీషియల్ లుక్ ఇస్తుంది. పర్ఫెక్ట్ బ్యాక్గ్రౌండ్ కానీ ఉంది అంటే ఇంకా చాలా మంచి లుక్ ఇస్తుంది అనమాట. రెడ్ కొంచెం అంత లుక్ నాకేమో అంటే చాలా మందికి రెడ్ అంటే ఇష్టం ఉంటుంది, బట్ వీటి విషయంలో వచ్చేసరికి మాత్రం ఎల్లో ఇవి చాలా బాగుంటాయి ట్రై చేయాలనుకుంటే. ఇవన్నీ కూడా కొంచెం పెద్ద సైజు మొక్కలు, లైక్ 130 రూపీస్, 100 రూపీస్ అలా పడతాయి అనమాట. చూసారు అంటే ఈ కస్తూరి మొక్కలు కూడా ఉన్నాయి. ఇవి కొంచెం పింక్ కలర్ అనమాట, వైట్ కొంచెం లైట్ కాకుండా కొంచెం డార్క్ పింక్. ఇవి నాట్ వెరైటీ, మళ్ళీ హైబ్రిడ్ వెరైటీ కాదు. సో కుండీలో వేసుకున్నా కూడా వస్తుంది, కానీ హైట్ ఎక్కువ వెళ్ళిపోతాయి అనమాట. ప్రెఫరబుల్ ఏంటి అంటే నేలలో వేసుకోవడమే ప్రెఫరబుల్. బోన్స్ అవి వేరే వెరైటీ ఉన్నాయి, అవి కూడా ఉన్నాయేమో చూపిస్తాను. అవి అయితే మీరు కుండీలో కూడా పనికొస్తాయి. చూస్తే నందివర్ధనం ఉన్నాయి, ఇగోండి ఈ టైప్ అనమాట. ఫ్లవర్స్ అన్నీ కూడా ఇవి పాత మొక్కలంట, కొత్త మొక్కలు ఇప్పుడే వచ్చాయి. సైజ్ చూడండి, చిన్న మొక్కలు. గట్టిగా ఒక నెల రోజులు అయితే ఇవి కూడా బాగా సాగిపోయి పెద్ద మొక్కలు అయిపోతాయి. చాలా ఫాస్ట్ గ్రోయింగ్ ఉంటుంది వీటికి. ఇవి చూసారు, అబ్జర్వ్ చేశారంటే ఇవి కొంచెం ముద్ద వెరైటీ. మీకు ఇక్కడ మొగ్గను చూస్తేనే అర్థమైపోతుంది ఇవి కొంచెం ముద్ద వెరైటీ అని. ఇవి కూడా బాగుంటాయి మొక్కలు. విషయానికి వస్తే మాత్రం 3 రకాల మల్లెలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. దీన్నేమో పొడుగు మల్లి అని పిలుస్తూ ఉంటారు చాలా మంది కూడా, ఎందుకంటే దీని మల్లి మొగ్గు చూడండి ఎలా ఉంటుందో, కొంచెం పొడుగ్గా ఉంటుంది అనమాట. ఈ మొగ్గ అనేది కూడా ఫ్లవరింగ్ కూడా అలానే ఉంటుంది. దాంట్లో ఇది ఒక రకం. దీని ఆకులు కూడా కొంచెం లైట్ గ్రీన్ కలర్లో ఉంటాయి. ఇది కూడా కొంచెం చిన్న సైజ్ ప్యాకెట్ అనమాట, మనకి 50 రూపీస్లో అలా వచ్చేటువంటి ఒక చిన్న సైజ్ ప్యాకెట్. ఇవి కూడా చాలా బాగున్నాయి. దీంతో పాటు ఇక్కడేమో కొంచెం బొండు మల్లి అని పిలుస్తూ ఉంటాం కదా, ముద్ద వెరైటీ, మరి డబల్ మల్లి ఆ టైప్లో వస్తాయి అనమాట. ఇవి కూడా చాలా బాగుంటాయి. ఇవ్వండి, ఇవన్నీ అవే అనమాట. ఇంకో వెరైటీ కూడా ఉంది, అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ఆగండి. రోజా మల్లి చాలా మంది అడిగారు, నేను మొన్న మా ఇంట్లో ఫోటో పెట్టినప్పుడు. వీళ్ళైతే మాత్రం ఇప్పుడే లోడ్లు ఇవి కూడా తీసుకొచ్చారు. చిన్న మొక్క అయినా సరే చూడండి పెద్ద పూలు పూస్తుంది. ఇది ఇంకా నెలలో కానీ పెద్ద కుండీలో కానీ నాటుకున్నాము అంటే మాత్రం ఇంకా పెద్ద సైజు, మొన్న మా ఇంట్లో చూసారు కదా ఆ టైప్లో ఇంకా పెద్ద పెద్ద ఫ్లవర్స్ అయితే వస్తాయి. ఇది మాత్రం కొంచెం కాస్ట్ చెప్తున్నారు, 150-200 వరకు చెప్తున్నారు ఈ పెద్ద వెరైటీ. మిగతా మళ్ళీ నార్మల్ కాస్ట్ ఉంది. మారేడు దళం అనమాట, మీకు అందరికి తెలిసే ఉంటుంది. 3 ఆకులు ఉండేటువంటి శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి మారేడు దళం మొక్కలు. ఇవి కూడా ఉన్నాయి ఇక్కడైతే మాత్రం చాలా బాగున్నాయి. అన్నీ ఇవే అనమాట. ఇవి కూడా కొంచెం మీడియం సైజ్ ప్యాకెట్ 8-10. ఇవి కూడా మీకు 80 రూపీస్, 100 రూపీస్ ఆ టైంలో దొరికేస్తాయి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మహాబిల్వం. మహాబిల్వంలో మనకి 9 ఆకులు లెక్క ఉంటాయి అనమాట. ఇది కూడా చాలా పవర్ఫుల్ అంటారు శివుడికి అయితే మాత్రం. ఇది 1-2 మొక్కలు మాత్రమే తీసుకొచ్చారు. మందారాల్లో ఇంకా సేపు ఒక గంట సేపు వెయిట్ చేసామంటే అన్నీ విచ్చుకుపోతాయి. ఇవి అన్ని మొగ్గలు అనమాట, జస్ట్ సన్లైట్ కోసం వెయిటింగ్. ఇవి సన్లైట్ వచ్చిందంటే జమ్మని విచ్చుకుంటే ఇది వైట్. ఇదిగోండి ఇక్కడేమో పింక్ ఉన్నాయి, ఇంకా రెడ్ కూడా ఉంటుంది. అవి ఇంకా ఓపెన్ అయినట్లేవు. సో ఇవి 2 రకాలు ప్రజెంట్, ఇంకా సేపట్లో ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయ్యే టైంకి మనం ఇక్కడే కానీ ఉంటే మాత్రం అదొక వీడియో తీసి చూపిస్తాను మీకు కూడా. ఇవి వచ్చేసి ముషండ అనమాట. అసలుకి ఇంటికి ఒక అఫీషియల్ లుక్ రావాలంటే నేను ప్రిఫర్ చేసే చాలా ప్లాంట్స్లో ఇది ఒకటి అనమాట, ఈ ముషండ. దట్టు ఈ టైప్ ఫ్లవర్స్, రెడ్ కలర్ రిమైనింగ్ కాకుండా ఈ టైప్ ఫ్లవర్స్ వస్తాయి. ఎంత హెవీ ఫ్లవరింగ్ వస్తుందంటే అంత హెవీ ఫ్లవరింగ్ వస్తుంది అనమాట. ఎక్కడైనా సరే ఇది మిడిల్లో ఒక స్క్వైర్ అనుకున్నామంటే ఆ స్క్వైర్కి మిడిల్లో కానీ, లేదా 4 కార్నర్స్లో వేసుకున్నా కానీ ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటుంది. సీజన్ ఏమీ ఉండదు. ఈ ఫ్లవరింగ్ సీజన్ అయిపోయిన తర్వాత ఇలా కంటిన్యూగా వస్తూనే ఉంటాయి అనమాట. ఇప్పుడు ఇది అయిపోయిన వెంటనే ఇంకో పక్క నుంచి మళ్ళీ ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. అదే దీని స్పెషల్. చాలా హెవీ ఫ్లవరింగ్ వస్తుంది, చాలా బాగుంటుంది కూడా. కావాలనుకుంటే ఇలాంటి ట్రై చేయొచ్చు మీరు. చూసారంటే మనం ఇందా చూసినట్టు 100 వరహాలు ఇది వైట్ అనమాట. ఇవి కూడా చూడండి ఎంత పెద్ద ముద్దలు ఉన్నాయో, చాలా బాగున్నాయి ఇవి కూడా. ఇదంతా వైట్. ఇక్కడ చూసారంటే పింక్, ఇదిగోండి ఓపెన్ అయింది ఇక్కడ. ఇదేమో పింక్, ఇంకా రెడ్ కూడా ఉంటుంది. అవి ఇంకా వచ్చినట్లేదు, మేబీ రాగానే చూపిస్తాను. ఇవన్నీ అవే అనమాట. ఇక్కడ చూడండి,
ఈ మొక్కలు చూడండి, ఇది కూడా చిన్న సైజ్ ప్యాకెట్ అన్నమాట. చాలా బాగున్నాయి. పారిజాతం పూలు. ఇది హైబ్రిడ్ కాదు, ఇవి నాటు వెరైటీ అన్నమాట. కొంచెం హైట్ వస్తాయి కాబట్టి ఇలాంటి వాటిని మీరు నేలలో నాటుకోవడమే బెటర్ అనమాట. దీంట్లో మనకి బోన్సాయి కూడా ఉంది, అది ప్రీవియస్ వీడియోలో చూపించేది, ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇవన్నీ కూడా హైబ్రిడ్ నాటు వెరైటీస్. ఇవి మనకి 60 రూపీస్ ఆ టైప్లో దొరికేస్తాయి అనమాట. రెండేటివేమో నాటు వెరైటీలు, ఇవంతా కూడా నాటువే అనమాట. హైబ్రిడ్ వెరైటీలు అనమాట ఇవన్నీ కూడా. ఇవైతే మాత్రం మీకు కుండీలో నాటుకున్నప్పటికి కూడా చాలా బాగా వస్తాయి. ఇవన్నీ అవే. అంటే మనకి ఆల్రెడీ ఇవి ఉండడమే కుండీలో. ఇప్పుడు సీజన్ అయిపోయింది, సీజన్ స్టార్ట్ అవగానే మనకి ఇక్కడ నుంచే ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట వీటికి. ఇలాంటివి ఎవరైనా సరే టెర్రస్ గార్డెనింగ్లో కూడా పారిజాతం లాంటివి వేసుకోవాలనుకుంటే ఇలాంటివి ట్రై చేయొచ్చు, ఈ బోన్సాయి వెరైటీస్. కాకపోతే కొంచెం కాస్ట్ ఉంటాయి బోన్సాయి అనే పేరు రాగానే. అయితే మధుకామిని ఫ్లవర్స్ కూడా ఉన్నాయన్నమాట. నిన్న మనం ఒక షార్ట్ రీల్ కూడా చేసాం దీని మీద. చాలా బాగుంటాయి ఇవి కూడా ట్రై చేయొచ్చు. అండ్ ఇక్కడ చూస్తేనేమో కొన్ని విరజాజులు ఉన్నాయి, ఇవి కూడా ఫ్లవరింగ్ వచ్చేసాయి. ఇగోండి, ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇవి కూడా 80 రూపీస్ ఆ టైప్లో దొరికేస్తాయి అనమాట. బాగున్నాయి ఇవి కూడా మొక్కలు. శంకు పూలు ఉన్నాయి చూడండి, ఇది లావెండర్లో ముద్ద వెరైటీ అనమాట, రెక్క కూడా కాదు. ముద్ద వెరైటీ చాలా బాగున్నాయి. ఇలాంటివి ట్రై చేయొచ్చు అనమాట, చాలా బాగుంటాయి. ఒక మొక్క వేసుకున్నామంటే ఇంకా విత్తనాలు కొన్ని సేకరించామంటే మాత్రం ఇంకా మన ఇంటి మొత్తం వీటితో నింపేసేయచ్చు. అంటే ఇవి వచ్చేసి వైస్రాయి మందారం. దేవుడికి పూలు పెట్టుకోవాలి, మాకు ఎక్కువ పూలు కావాలి, రోజుకో 10, 15, 20, 30 పూలు కావాలి అని అనుకునే వాళ్ళు ఈ మొక్కల్ని ప్రిఫర్ చేస్తాను నేను. ఇది ఒకటి ఇదే టైప్లో మనకి ఆరెంజ్ కొంచెం ఎల్లో మిక్స్లో వస్తాయి అనమాట. అలాంటివి చాలా ఎక్కువ పూలు వస్తాయి. అసలుకి ఇప్పుడు ఇక్కడే చూడండి, ఇవన్నీ విచ్చుకోవాల్సిన మొక్కలు అనమాట. ఇంకా ఎండ కోసం వెయిటింగ్. సో ఎండ వచ్చాయంటే మాత్రం మొత్తం ఒక్కసారిగా విచ్చుకుంటాయి. చాలా బాగుంటాయి. చిన్న చిన్న పూలు తల్ల పెట్టుకోవడానికి కానీ, మరీ ఎక్కువ హెవీగా అనిపించకుండా. లైక్ ఇక్కడ చూడండి, ఈ కొంచెం పెద్ద పూలు అనమాట. ఈ రెడ్ కలర్ ఇలాంటివన్నీ కొంచెం పెద్దవిగా ఉంటాయి. అంత పెద్దవిగా కాకుండా కొంచెం మీడియం సైజులో వచ్చేసి బాగుంటాయి. దీంట్లో ఇది మళ్ళీ మీడియం సైజు. ఈ రెడ్లో ఇది మీడియము, కానీ ఇది బిగ్. పక్క పక్కన పెట్టి చూపిస్తా. ఇది వచ్చేసి మీడియం సైజ్ వస్తుంది, ఈ టైప్ రెడ్. ఈ టైప్ రెడ్ వచ్చేసరికి మాత్రం బిగ్ సైజ్ వచ్చేస్తుంది అనమాట. ఇవి కూడా బాగుంటాయి. ఒకటే ఫ్లవర్ వచ్చినా కానీ, కొంచెం తక్కువ ఫ్లవర్స్ వచ్చినా కానీ కొంచెం ఎక్కువసేపు అంటే పెద్ద పెద్ద సైజ్ వస్తాయి అనమాట. ఎవరికైనా పెద్ద సైజులు అంటే ఇష్టం ఉంటే ఇవి ట్రై చేయొచ్చు. ఇక్కడ చూసారా, ఆరెంజ్లో నూరు వరహాలు మనం ఎందాక చూసాం కదా, ఆ టైప్ అనమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి చూడండి. ప్లాంట్స్ చూసారా ఎంత బాగున్నాయో, చాలా సింపుల్గా ఉన్నాయి. మరీ ఇండోర్ కాదు, అలా అని చెప్పేసి పూర్తి అవుట్డోర్లో కాకుండా ఏదైనా కొంచెం షెడ్ దగ్గర, చెట్టు నీడలో, బాల్కనీస్ టైప్లో అలా పెట్టుకున్నారంటే చాలా బాగా వస్తాయి. పూర్తి ఎండలో కూడా సర్వైవ్ అవుతున్నాయి కొన్ని దగ్గరలో అవ్వట్లేదు. బట్ సెమీ షేడ్ అని కూడా కాదు, కొంచెం ఎక్కువ షేడే కావాలి దీనికి. మరీ పూర్తి డైరెక్ట్ సన్లైట్ పడే దగ్గర కాకుండా కొంచెం అలాంటి దగ్గర పెట్టుకున్నారంటే అద్దరిపోతాయి. అసలు ఇదేం కట్ చేయబోలేదు, ఇవి రావటమే అసలుకి దీనికి ఇదే షేప్ చేసుకుంటుండేటట్టుంది. అలానే రౌండ్ షేప్లో వస్తుంది అనమాట. చాలా బాగుంటాయి ఇవి కూడా. కాకపోతే కొంచెం కాస్ట్ చెప్తారు, కొంచెం ట్రై చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం. చాలా బాగుంటాయి మొక్కలు ఇవి కూడా. ఇవన్నీ మనీ ప్లాంట్లు అండ్ కొన్ని రకాల ఇండోర్ మొక్కలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఆ ఇండోర్ మొక్కలకు మళ్ళీ ఈ వీడియో లాంగ్ అయిపోద్ది, మరి మీరు చూడడానికి ఎంతసేపు చూడలేరు. మంచి మొక్కలన్నీ మిస్ అయిపోతారు లాస్ట్ వరకు చూడలేక. వీటన్నిటికీ కలిపి ఇంకొక వీడియో చేస్తాను. ఇండోర్ మొక్కలకు సపరేట్గా ఒక వీడియో చేసి పెడతాను, ఈ పండ్ల మొక్కలకు ఒక వీడియో చేసి పెడతాను. మరీ లాంగ్ అవ్వకుండా. మరీ ఇంతకుముందు లాంగ్ వీడియోలు పెట్టేస్తున్నాను కానీ చాలా మంది లాస్ట్ వరకు చూడట్లేదు అనేది నా బాధ కాదు. పెట్టేయాలనుకుంటే పెట్టేసేయచ్చు కూడా, మనకి అది నాకే బెనిఫిట్ అవుద్ది. బట్ కాకపోతే ఏంటంటే అందరూ ఈ మొక్కల్ని చూడాలి అంటే కొంచెం షార్ట్ టైం పెట్టగలిగామంటే మాత్రం అందరూ చూడడానికి బాగుంటుంది. మిగతా ఏదైనా వర్క్ పడినప్పుడు ఇంక దీన్ని స్కిప్ చేస్తారు వీడియోని, ఇంకా అలానే వెళ్ళిపోతుంది. సో ఆ మంచి మొక్కలు కొన్ని చూడలేకపోతున్నారు అనమాట. సో అందుకని చెప్పేసి అవి కొంచెం సపరేట్గా పెట్టేస్తానులేండి, మీకు చూడడానికి వీలుగా ఉంటుంది. అండ్ రేపు రేపు నెక్స్ట్ వీడియోలో పండ్ల మొక్కలు పెట్టేస్తాను, ఆ నెక్స్ట్ వీడియోలో ఇండోర్ మొక్కలు పెట్టేస్తాను. సో ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం అయితే మాత్రం మన ఛానల్ ఇప్పుడే ఫాలో చేసి పెట్టుకోండి. చాలామంది చూస్తున్నారు వీడియోస్, బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. రీజన్ ఏంటో తెలియదు కానీ, రీజన్ ఏదైనా ఫీడ్బ్యాక్ ఏదైనా ఉన్నా కూడా నాకు ఇవ్వండి, నేను ఖచ్చితంగా తీసుకుంటాను. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వెరీ సూన్ ఈ ఇయర్ ఎండింగ్ లోపు మనం సిల్వర్ ప్లే బటన్ తీసుకోవాలి, 100K రీచ్ చేసేనే అనుకుంటున్నాను. సో దానికి మీ సపోర్ట్ ఉంటుందనే కోరుకుంటున్నాను. మరో వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.